9వ అధ్యాయము 16-17 చదవండి. చాలు. దీనికి వాక్యంలో ప్రభు ప్రేమను బట్టి మనల్ని ఆకర్షించుకొని మన యొక్క శారీరకంగా బలహీనతలన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడి రక్షించుకుని తన యొక్క రక్తంలో ఆయన మనల్ని కడిగి ఆయన ఏం చేశాడండి, క్రొత్తగా చేశాడు. మనల్ని దేవుడు తన ప్రేమను బట్టి క్రొత్తదిగా చేశాడు. అంతకుముందుకు ఎలా ఉంటామంటే పాత బట్టకు క్రొత్త బట్ట మాస్క్ వేయడం అన్నటువంటి స్థితిలో ఒకళ్ళు వేస్తే వెలితి పడుతుంది. అలాగే మరి పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసము పోసినట్లా తిత్తి పిగిలి ద్రాక్షరసము కారిపోను, తిత్తులు పాడైపోను. ప్రభు మరి నీలో ఉన్నటువంటి నిన్ను బాగు చేసి ఆయన క్రొత్తగా నిన్ను చేసి ఉంటున్నాడు. నిన్ను పాత స్థితిలో నుండి ఆయన 12లో చెప్పిన రీతిగా రోగములో ఉన్న వారిని బాగు చేయుటకు, ఆ తర్వాత పాప తలంపులలో పాప జీవితం కలిగిన నిన్ను నన్ను బాగు చేసి, ఇప్పుడు రోగము వచ్చి బాగైతే ఆ మనిషి ఎలా ఉంటాడండి, యథావిధిగా నార్మల్గా ఆరోగ్యంగా ఉంటాడని మేము చెప్తాం. అదే క్రొత్తదనం. ఇప్పుడు పాపములన్నిటిని కూడా ప్రభు దగ్గర విడిచిపెట్టిన వాడు అతను ఏమవుతాడు, క్రొత్తవాడుగా అవుతాడు. కాబట్టి మనల్ని దేవుడు క్రొత్త వారినిగా చేశాడు. క్రొత్త ద్రాక్షారసం అనగా ఇక్కడ ఏమన్నా కొత్త తిత్తులలో, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయిద్దురు. అప్పుడు ఆ రెండు కూడా ఎలా ఉంటాయండి, చెడిపోకుండా ఉంటాయి. ఆ రెండు కూడా ఎలా ఉంటాయండి, చెడిపోవు. అంటే ఏంటంటే నువ్వు ప్రభువును విశ్వసించిన తర్వాత నిన్ను ఆయన క్రొత్తగా చేశాడు. ఆయన నిన్ను నన్ను పాతగా ఉన్న స్థితి, పాత అలవాట్లు, పాత జీవితము, దానిలో నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడండి, ఆ పాత స్థితిలో నుండి నిన్ను క్రొత్తగా చేసి ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమైనావు, క్రొత్తదిగా చేయబడ్డావు. 2 కొరింథీ 5:17 వచనం ఉంటాడు. 2 కొరింథీ 5:17. రెండవ కొరింథీ 5:17 కాగా చాలు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రీస్తునందు ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, క్రొత్తగా ఉంటాడు. తిరిగి పాత అంటే మన యొక్క పాత ఆలోచనలు, పాత సంగతులు, పాత అలవాట్లు అన్నీ కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అవన్నీ ఏమైపోవాలండి, క్రొత్తగా ఉండాలి. పాత స్నేహము, పాతదంతా కూడా ఏమైపోవాలి, మరి అంత పోయి నీకు క్రొత్తదిగా కావాలి. క్రొత్త స్నేహము, క్రొత్త సహవాసము. పాత సహవాసంలో నీవు ఉంటున్నా నాకేమవుతుందిలే అని కాదు, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అని రక్షించుకుని ఆయన నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నిన్ను నూతన సృష్టిగా
చేశాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. చూసారా? అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఏముందండి? అదే పరిశుద్ధమైనది నీకు ఇచ్చాడు దేవుడు. ఈ పరిశుద్ధమైన దాంతో నువ్వు ఎక్కడున్నా, నీ పాత స్థితిలో వేడ ఉన్నా కూడా దాన్ని వారు ఏం చేస్తారటండి? త్రొక్కివేయినంత విధానంలో నీ మాటలు నిన్ను లెక్క చేయరు. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధమైనటువంటి విధానము, పరిశుద్ధమైన జీవితము అది ఎవరికి చెందుతుంది? పరిశుద్ధులకే చెందుతుంది, క్రొత్త వారికే చెందుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు క్రీస్తుని బట్టి నూతన సృష్టిగా చేయబడ్డారు. మనం క్రీస్తుని బట్టి ఎలా చేయబడ్డాము? నూతన సృష్టిగా చేయబడ్డాం. పాత సంగతులు అవి గతించేటువంటి రీతిలో మనము ఈ లోకంలో జీవిస్తూ రావాలి. పాత సంగతులన్నీ కూడా వెళ్ళిపోవాలి. పాత స్థితిని పట్టుకొని వేలాడడానికి లేదు. యేసుప్రభులో నీ ఆలోచన, యేసుప్రభులో నీ యొక్క భక్తి మర్యాదలు యేసుప్రభులోనే మరి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ రావాలి. ఎందుకంటే మనము దేవుడు మనల్ని మీరిప్పుడు అన్నాడు కదా, యోహాను 15:3 అంటాడు. 15:3 యోహాను, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారండి? పవిత్రులై ఉన్నారు. మనం ఎవరికి పుట్టినా కానీ, ఎంత గొప్పవారైనా కానీ, వారు పరిశుద్ధులుగా లేకపోతే నిన్ను కూడా నీ మాటలు, నువ్వు ఒకరు పరిశుద్ధుని అయితే నీ మాటలు వాళ్ళ మధ్యలో పందుల ముందు వేసినట్టుగా ఉంటుందని ఆ మాట చెప్పాడు. అక్కడ పందుల ముందు ముత్యాలు వెదజల్లినట్టుగానే ఉంటుంది. నీకు జన్మనివ్వచ్చు, కానీ వారు పరిశుద్ధులు అయ్యారా? వారి తలంపులు పరిశుద్ధమైన రీతిలో ఉన్నాయా? వారు నిజంగా యేసుక్రీస్తు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించారా? వారి జీవితము కొత్తగా ఉందా అనేది మనము చాలా మరి చూడాలి. అందుకనే అన్నాడు, ఇదిగో సమస్తమును నూతనం చేసి, అక్కడేమన్నాడు? ఇదిగో పాతవి గతించను, ఇదిగో కొత్త. ఒక యేసుప్రభుని నమ్మిన బిడ్డలో పాత సంగతులు ఉండకూడదండి. యేసుప్రభుని నమ్మిన బిడ్డలో ఏముండదు? పాత సంగతులు అనేది ఉండకూడదు. పాత అలవాట్లు, పాత స్థితి, పాత జీవితం, పాత స్నేహం, పాతదంతా కూడా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డవు, నువ్వు క్రీస్తులో నూతన వ్యక్తివి. నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు క్రొత్తవిగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మాటలు మరి పాత దాంట్లో పోయాడు. ఆయన మాటలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సమస్య ఆయన క్రొత్త దాంట్లోనే పోస్తాడు. క్రొత్త ద్రాక్ష రసం లాంటి మాటలు ఎవరి? మన ప్రభువి. కాబట్టి ప్రభు బిడ్డలు క్రొత్తదనంగా ఉండాలండి. పాత అలవాట్లలో తిరిగి ఉండకూడదు. పాత అలవాట్లను మనము ఆచరించకూడదు. అర్థమైందా? హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ 8, 10వ వచనం చూడండి. 8:10.
ఉమ్. చూసారా, నీ మత భక్తితో, నీ అలవాట్లలో, నీ పాత స్థితిని దేవుడు ప్రేమించడేమి. మనకు క్రొత్త, అదే 8 చివరిలో ఒక మాట చూడండి, 8వ వచనం చివరి లైన్లో, నేను క్రొత్త నిబంధన చేయుదును. ఎవరితో చేస్తాడు ఆ నిబంధన? క్రొత్త వారితో. అర్థమైందండి? క్రొత్త వారితో క్రొత్త నిబంధన చేయుదును అంటాడు. కాబట్టి మనము క్రీస్తునందు ఏమై ఉన్నాము? క్రొత్తగా చేయబడ్డాం. క్రీస్తునందు ఏం చేయబడ్డామండి? క్రొత్తగా. పాత స్థితి పాతగా ఉండే. పాతదంటే ఏంటి? క్రిస్మస్కే ఆరాటం, క్రిస్మస్కే పోవటం, ఏదో వంతుల వారి వెళ్ళడం, ఏదో ఒక రకంగా వంతు వచ్చినట్టుగా చేయడం, భక్తి క్రియలు కలిగి ఉండడం. అర్థమైందండి? ఇవన్నీ చేస్తూ ఉంటిని. కానీ ఎప్పుడైతే క్రీస్తును నువ్వు అంగీకరించావో, కొత్త నిబంధనలో మనకు పండగ ఇచ్చాడా దేవుడు యేసుప్రభు? చెప్పండి, కొత్త నిబంధనలో ఏ పండగ ఉంది చెప్పండి? ఏది లేదా. కానీ మనం చేయట్లేదా? మనం పండగ కానీ బట్టలు కుట్టుకుంటున్నావా లేదా? మరి అది ప్రభు ఇచ్చాడా అని అంటున్నది. ఇచ్చిన ధైర్యంగా చెప్తలేను. ప్రభు ఇవ్వలే, కానీ ఎవరిచ్చారు? నీ పాత చుట్టం, నీ పాత పెద్దవాళ్ళు, నీ పాత రోత జీవితం కలిగిన వారు ఇచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధనలో ఇచ్చిన పండగలు ఏంటి తెలుసా? ఆయన సన్నిధి నువ్వు ఎప్పుడు కూడుకుంటావో ప్రతి ఆదివారం పండగే. ఆయన సన్నిధి నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడంతా పండగే. అంతేగాని ప్రత్యేకంగా నేను ఇవ్వలేదు అని చెప్పాడు. అంటే ఆయన యొక్క క్రొత్త దాంట్లో ఇది పెట్టాడు అన్నట్టు. ఆయన క్రొత్త నిబంధనలో ఉన్నారండి. ఈ క్రొత్త నిబంధనలో ప్రభు ఏం చేశాడంటే, నా మనసులలో ఆయన యొక్క ధర్మ విధులు, ఆయన యొక్క వాక్యాన్ని ఉంచాడు. అర్థమైందా? తర్వాత ఇంకేమన్నాడు? నేను వారికి దేవుడనై ఉందును. పాతోళ్ళకు ఉండడండి. మనం అనుకుంటాం ఇందో నా సీనియర్ ఇంత, నా క్రైస్తత్వం అంటాం, కానీ నీ జీవితం ఎలా ఉంది? పాత జీవితం, అలవాటుతో కూడినటువంటి జీవితం దయచేసి దేవుడు అంగీకరించడు. ఆయన ఏమన్నాడు? వారి మన ధర్మవిధులు వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. మన హృదయంలో నూతన హృదయం మీద ఆయన రాస్తాడు. టీచర్స్ ఉన్నారు కదా కొంతమంది, మనకు కూడా తెలుసు. పాత బోర్డు మీద రాస్తామా? ఏమన్నా పాత బోర్డు మీద రాస్తామా? పాత బోర్డు మీద రాయము. పాత దేన్ని కూడా మనం చూడు. చిన్నప్పుడు మాకు పలకలు ఉండే కదా, ఆ పలకలు కూడా రాసిన దాన్ని మళ్ళీ దాని మీద రాస్తామా? దాన్ని తుడిచేసి కొత్తగా చేసి రాస్తాం. అర్థమైందా? కాబట్టి క్రొత్తగా చేయబడాలి. నేను వారికి దేవుడు ఎందు, వారు నాకు ప్రజలయ్యుందురు. మనం ఆయన ప్రజలమండి. అర్థమైందా? మనం ఎవరము? ఆయన ప్రజలు. 13వ వచనం ఏమన్నాడు? అది హెబ్రూ 13వ వచనం. చాలా ఆయన క్రొత్తది అని చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నట్టు అని చెప్పుట చేత మొదటిది ఏమైపోతుంది? పాతదిగా చేయబడుతుంది. మొదటిది ఏం చేయబడుతుందండి? పాతదిగా చేయబడుతుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు నిజంగా క్రొత్తగా చేయబడాలి. నువ్వు క్రొత్తగా ప్రభు కొరకే చేయబడ్డావా? నీ హృదయం మార్పు కలిగిందా? నిజమైనటువంటి మారు మనస్సు నీకు ఇవ్వడానికి కొరకే ఆయన కలువరి శిలువలో బలి అర్పణగా చేయబడ్డాడు. ఎందుకంటే నీ హృదయము క్రొత్తదిగా చేసి ఆ క్రొత్త తిత్తులలో నేను నింపాలని ఆయన యొక్క ఆశ. అర్థమైందండి? మన ఆశ ఎలా ఉంటుందంటే, పిల్లల విషయంలో ప్రతిరోజు కొత్తది చదువు నింపాలి అన్నంత ఆశ ఉంటుంది మనకు. ఉంటుందా? ఉండదా? వాళ్ళకు ఉండదు, కానీ మనకు ఉంటుంది. ఎందుకంటే ఇక ఇట్లా అయిపోవాలా,
అందరికంటే ఇట్లా అయిపోవాలన్న ఆశ మనలో ఉంటుంది కదా. అయితే ప్రభు ఇక్కడ ఏమంటే, ప్రభు ఆశ ఏంటంటే నీలో క్రొత్తది ఆయనకు కావాలి. నీలో నిన్ను క్రొత్తగా చేసుకున్నాడు. క్రొత్త తిత్తులలో ఆయనకు మాటలు నింపడానికి ఆయన ఆశ. ఒకప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, నేను పాత జీవితంతో పాత మరి అలవాట్ల ఆచారంలో ఉన్నప్పుడు వాక్యం చదువుమని ఎవరు చెప్పలే నాకు. నేను అప్పుడు వెళ్ళిన సంఘంలో వాక్యం చదవాలని కూడా నాకు తెలియదు. ఏదో అప్పటి వరకు అక్కడ వాక్యం చెప్తుంటే వాక్యం తీయడం కూడా అది తెలియదు. కానీ ఎప్పుడైతే నేను క్రొత్త జీవితానికి, క్రొత్త మాటలు అంటే ప్రభువు కొరకు నేను క్రొత్తగా చేయబడ్డానో, అప్పుడు నా హృదయంలో దేవుడు ఒక వాంఛను పెట్టాడు. ఏంటది? దేవుని వాక్యం ఈరోజు చదవకుంటేలా, దేవుని వాక్యం చదవాలి. రక్షింపబడినప్పటి నుండి, అనగా ప్రభువును స్వీకరించినప్పటి నుండి నా వాక్యం నేను చదవాలి. ఆయన ఇచ్చిన వాక్యాన్ని నా హృదయం కొత్తగా చేసి ఖాళీ చేశాడు కాబట్టి ఆ హృదయాన్ని దేంతో నింపాలి? వాక్యంతో నింపాలి. పాత మనస్తత్వము వాక్యం చదవడం అదంత పెద్దగా నేర్పియలే. పాత జీవితం, పాత క్రైస్తవులు, లేకపోతే పాత స్నేహము, పాత ఇదంతా, పాత ఎవరైనా కానివ్వండి, వారు నేర్పలే. ఎప్పుడైతే నూతనంగా క్రీస్తులోనికి వచ్చానో అప్పుడు నూతన స్నేహము, నూతన సహవాసము, నూతన విధమైనటువంటి అలవాట్లు, అభిరుచులు అన్నీ కూడా ఏమైపోయాయండి? నూతనంగా. ఏ రోజైతే నూతనంగా చేయబడ్డాయో ఈ రోజు వరకు వాటినే కంటిన్యూషన్ అనగా అవే జరుగుతూ వచ్చాయి. ఈ దినం వరకు కూడా వాక్యం చదవకపోతే నేను మరి సంతోషంగా ఉండలేను. కొత్తగా దేవుడు మనకిచ్చేది అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా నీ హృదయము ప్రభువుకు నువ్వు ఇచ్చినట్టయితే నీకై నీవే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉంటాం. కాబట్టి అలాగ ఉండాలి. అలా ఉంటే నిన్ను క్రొత్తగా చేసిన ఆ స్థితిలో, ఆ క్రొత్త తిత్తులో దేవుని వాక్యం అంతా కూడా ఏం చేస్తాడండి? నింపుతూ ఉంటాడు. మనం నింపబడుతున్నామా క్రొత్త తిత్తుల్లో? అసలు నీ తిత్తు క్రొత్తగా అయిందా? చూసారండి, నీ తిత్తు నా తిత్తు అంటే క్రొత్తగా చేయబడాలి. ప్రభువు నిన్ను నన్ను ఎప్పుడు చూశాడండి? ఎప్పుడు చూశాడు నిన్ను నన్ను అంటే, నేను మామూలుగా ఏ విషయం చెప్పట్లేదు, జనరల్గా నిన్ను నన్ను ఎప్పుడు చూశాను? 139వ కీర్తన, గర్భమందు పిండారూపకంగా ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు? నిన్ను చూశాడండి. 139:13 16వ వచనం, నేను పిండమునై ఉండగా. చాలు, నువ్వు పిండంనై ఉన్నప్పుడు ఎవరైనా చూసారా అండి? ఎవరు చూడలే. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అప్పుడు నీకు ఊపిరితిత్తులు కావాలి, నీకు గుండె కావాలి, నీకు ఏం కావాలి అన్నీ కూడా ఆయన ఇచ్చాడండి. అప్పటి నుండి ఆయనకు గాలి అవన్నీ కూడా నీ ఊపిరితిత్తుల్లో అన్ని సమస్తమును ఇచ్చాడు ఆయన. అంటే చూసారా ఎంత గొప్ప ప్రేమ నీ మీద, నా మీద. నిన్ను నన్ను అలా చూశాడు ఆయన. చూచి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అయితే నువ్వు జన్మించావు. నువ్వు జన్మించిన తర్వాత నీ శరీరము, నీ తలంపులు అన్నీ కూడా పాతవిగా ఉంటూ పెరుగుతూ వచ్చావు. 20 ఏండ్లు 30 ఏండ్లు పాత జీవితం అలా అలా వచ్చావు. ఒకవేళ చర్చి పోవడం అలవాటు ఉండొచ్చు, పాతదే. పాటలు పాడొచ్చు, వాక్యం చదవచ్చు, పాతదే. కానీ ఎప్పుడు నువ్వు క్రీస్తును విశ్వసించి ఆయన నీ హృదయంలోనికి నువ్వు ఎప్పుడు చేర్చుకుంటావో అప్పటి నుండి నువ్వు క్రొత్తగా చేయబడినావు. అర్థమైందా అండి? అప్పటి నుండి ఏం చేయబడ్డావు? క్రొత్తగా అప్పుడు నీ యొక్క హృదయములో నీ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నింపుతుంటాడు. అది శ్రేష్టమైంది. అది నిన్ను నడిపిస్తుంది. అది నిన్ను ఈ మామూలుగా మత భక్తి విషయంలో నడపదు. క్రొత్తదనంగా నడిపిస్తుంది, క్రొత్త నిబంధనలో నడిపిస్తుంది. అది దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను అది ఎవరమన్నా చల్లే పర్లేదు. మీకు తెలుసా అండి, మనకు గుంపు అవసరం లేదు. మనకు గుంపు అవసరం లేదు. మీకు ఉదాహరణ చెప్తాను.
విలియం కేరీ తెలుసు కదా మీకు? విలియం కేరీ ఎంతమంది తెలుసు? బైబిల్ను తర్జుమా చేసి అన్ని భాషలు చేసి ఆయన విలియం కేరీ ఎక్కడికి కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. బాగా వినండి. ఆయన ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోలేదు. ఆయన వచ్చినప్పుడు చాలా బాధలు పడ్డాడు. తన భార్య పిల్లలతో వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుప్రభు బిడ్డగా ఆయన నూతనంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి వాళ్ళ కుమారుడు చనిపోయాడు. భార్య చాలా బాధ, ఏడుపు అవన్నీ ఉన్నది. కుమారుడు చనిపోయిన తర్వాత కుమారునికి సమాధి చేయాలి. అర్థమైందా? కుమారునికి సమాధి చేయాలంటే ఎవరు లేరు. అప్పుడు ఆయనే త్రవ్వి ఆ కుమారుణ్ణి ఆయనే పాతిపెట్టాడు. అర్థమైందండి? మన ప్రాత బ్రతుకు, మన ప్రాత ఆలోచనలు ఏముంటాయంటే వాడు రాలే, వీడు రాలే, వాడు జుల్లే, వీడు జుల్లానే ఉంటుంది మనకు. దేవుని బిడ్డకు ఒక్కరేనే చాలు. అది అంత విశ్వాసం. ఏముందండి? ఆయన కుమారుణ్ణి ఆయనే సమాధి చేశాడు. ఆయన మామూలుగా ఉండలే. భారతదేశంలో కృతధనాన్ని చాలా చేశాడు ఆయన. మీకు తెలుసు, తర్వాత చదువుకుంటే తెలుస్తుంది. అది అది చదవాలి, అప్పుడు తెలుస్తుంది. ఈ నూతన మనకి ఈ భాషలో ఈ బైబిల్ వ్రాయబడి ఇచ్చింది కూడా ఆయన ద్వారానే. క్రొత్తగా చేశాడు. ఆయన క్రొత్తవాడుగా వచ్చాడు. పాతదాన్ని చూడలేదు. పాతది ఏమవుతుందో, అయ్యో నా బంధువులు లేరే, నా వాళ్ళు లేరే, వీళ్ళు లేరే అని చూసుకోలే ఆయన. నేను క్రొత్తవాణ్ణి అంతే. నా దేవునికి నేను చెందినవాణ్ణి. నా దేవుడు ఇష్టపడితే చాలు, నన్ను నా దేవుడు సంతోషంగా ఉంటే చాలని ఆయన చూశాడు. అంతేగాని వాళ్ళ వీళ్ళనని చూడలేదు. అన్య జనాంగం పాత తలంపులు ఎట్లుంటాయి తెలుసా? అంతా వాళ్ళ మీదనే వీళ్ళ మీదనే ఉంటుంది. యేసుప్రభు క్రొత్త దాని మీద ఉండదు. ఉంటుందా అండి? ఉండదు అసలే. ఏమైనా వాళ్ళ మీద వీళ్ళ మీద. పాతదే ఇంకా. అయితే పాతది పోగొట్టాడు దేవుడు, క్రొత్తది ఇచ్చినాడు. కాబట్టి మనము ఒక మాట లాస్ట్లో మనం ఏమనుకోవాలంటే 139:24 వచనాన్ని మనము చదువుకొని యోగ్యంగా బలలో చేవేద్దాం. యేసుప్రభుతో దేవునితో అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నిత్య మార్గంలో నన్ను నడిపింపుము. అర్థమైందా అండి? దేవునికి ఆయాసమైనది ఏంటిది అనేది ఎవరు గ్రహిస్తారు? మతంలో, మతభక్తిలో పాత క్రైస్తవులు గ్రహించరు. ఎవరు గ్రహిస్తారు? అది కొత్త వాళ్ళు. యేసుక్రీస్తులో క్రొత్తగా చేయబడిన వారికి మాత్రమే ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదో చూడు అని ఆయన వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి మనము క్రీస్తులో నీకు నీవుగా, నాకు నేనుగా, మనము ఎక్కడున్నా ఏమనుకోవాలి తెలుసా? నేను క్రీస్తులో క్రొత్తవాణ్ణి అనుకుంటూ ఈ లోకంలో మనం జీవిస్తూ రావాలి. అర్థమైందా అండి? అనుకుంటూ ఈ లోకంలో జీవించాలి. అప్పుడు ప్రభు మనకు అన్ని విధాలుగా సహాయం చేసి నడిపిస్తాడు. కొత్త తిత్తును ఆయన తన వాక్యం చేత నింపి నడిపిస్తాడు. ఆ రీతిగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక.